హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఏపీడిఎస్సిలో భాగంగా చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేవి వస్తున్నాయి. అందులో మేజర్గా అంటే చాలా ఎక్కువ డౌట్స్ వచ్చేటటువంటి కన్సిడర్ చేసి దాన్ని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ వీడియో ద్వారా అంటే ఎవరికైతే డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ అనేవి 100% క్లారిటీ అవుతాయనే నమ్మకం అయితే నాకు ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఫస్ట్ అదర్ స్టేట్ వాళ్ళు అంటే బయట కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు, బయట స్టేట్ అంటే తెలంగాణ అవ్వచ్చు, ఇంకా వేరే స్టేట్ అవ్వచ్చు, మేము రాయొచ్చు అని అడుగుతున్నారు. వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు అయ్యి ఉంటే మాత్రం కంపల్సరీగా ఏం చేయాలి అని అంటే ఏపీ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏపీ టెట్ రాసే సందర్భాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే మన స్టేట్కి వచ్చి టెట్ రాస్తారనే గ్యారంటీ అనేది లేదు. ఒకవేళ వాళ్ళ స్టేట్లో రాసే టెట్ ఏదైతే ఉంటుందో అది ఎలిజిబుల్ అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, తెలంగాణ టెట్ రాసి ఏపీ డిఎస్సి రాయొచ్చు అంటే అలా రాయడానికి అవ్వదు. తెలంగాణ వాడు ఆంధ్రాలో ఏపీ టెట్ రాసి వాళ్ళకి 90 మార్క్స్, ఎందుకంటే నాన్ లోకల్ నుంచి వస్తున్నట్టు కాబట్టి 90 మార్క్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా మనకి ఆంధ్రాలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. ఏపీ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. ఒకవేళ వాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణ టెట్ రాసినా రాయకుండా మనకి సంబంధం లేదు. ఒకవేళ ఏపీ టెట్ రాయకపోతే సీటెట్ అయినా రాయొచ్చు. సీటెట్ లోనైనా సేమ్ 90 మార్క్స్ వచ్చి ఉంటే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా మన స్టేట్ కి అప్లై చేయాలి అని అంటే ఒకటే కండిషన్, ఏపీ టెట్ అయినా క్వాలిఫై అయ్యి ఉండాలి, లేదు అనుకుంటే సీటెట్ అయినా క్వాలిఫై అయ్యి ఉండాలి. అది వాళ్ళ కమ్యూనిటీ బట్టి వాళ్ళ దీన్ని బట్టి పర్సంటేజ్ అంటే 90 మార్క్స్ రావాలా, 60 రావాలా, 75 రావాలనేది డిసైడ్ అవ్వచ్చు. అంటే ఏపీ టెట్ అయినా అవ్వాలి లేదా సీటెట్ అయినా అవ్వాలి. అంటే ఈ రెండు ఆప్షన్స్ తప్ప నువ్వు డిఎస్సి రాయడానికి ఇంకెటువంటి ఛాన్స్ అనేది లేదు. నెక్స్ట్ లాస్ట్ టైం యూజర్ ఐడి కొంతమంది 2024లో డిఎస్సి నోటిఫికేషన్ పడింది కాబట్టి అప్లై చేయడానికి ఫీజు అనేది కట్టారు. అప్పుడు ఒక యూజర్ ఐడి అనేది వస్తుంది. కొంతమంది అడుగుతున్నారు ఆ యూజర్ ఐడితో ఇప్పుడు లాగిన్ అవ్వాలా, కొత్తగా లాగిన్ అవ్వాలని అడుగుతున్నారు. లాస్ట్ టైం ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ లో అప్లై చేస్తారో అది పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఉండేటటువంటి యూజర్ ఐడి కానీ అవేవి మనకి ఇప్పుడు పనికిరావు. కాబట్టి కాకపోతే ఫీజు అయితే కడితే అప్పుడు మళ్ళీ మనం స్పెషల్ గా కట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ మిగిలిన యూజర్ ఐడి కానీ అప్పుడు తాలూకా పాత ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా అది యూజ్ అవ్వదు. కాబట్టి అప్లికేషన్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వదు. కాబట్టి యూజర్ ఐడి అనేది కొత్తగా మళ్ళీ మనకి అప్లై చేసేటప్పుడు ఒక యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడి కొత్త యూజర్ ఐడి తోటే మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ డౌట్ కూడా క్లియర్ అయింది. నెక్స్ట్ చూస్తే సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ లో పెట్టాలి. మనకి నోటిఫికేషన్ లో స్పెషల్ గా మెన్షన్ చేశాడు, సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ ఓన్లీ అని పెట్టాడు. అంటే కేవలం బ్లాక్ ఇంక్ తోటి సిగ్నేచర్ పెట్టాలి. అదొకటి చాలా గుర్తుపెట్టుకో. ఆల్రెడీ కామెంట్స్ లో ఎవరో బ్లూ ఇంక్ తో పెట్టడం జరిగింది, పర్వాలేదని అడుగుతున్నారు. పర్వాలేదంటే మాక్సిమం ఓకేని అనుకుంటున్నాను. కానీ ఎందుకంటే వాడు స్పెషల్ గా దీనికి ఇచ్చాడు అని అంటే మనకి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి బ్లాక్ ఇంక్ తోనే మాక్సిమం మనం పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎడిట్ ఆప్షన్ ఇచ్చి మాత్రం ఎవరైతే బ్లూ ఇంక్ తో గానీ పెట్టారో వాళ్ళు చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ కి సంబంధించి మనకి అప్లై చేసేటప్పుడు 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నాడు. అంటే 1, 2, 3 ఆ క్లాసులు నువ్వు ఎక్కడ చదివావు ఏంటి అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో అడగట్లేదు. కాబట్టి 4th నుంచి 10th వరకు నువ్వు స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఒకవేళ నీ దగ్గర ఓల్డ్ ఉన్నా పర్వాలేదు. ఓల్డ్ సర్టిఫికేట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ నా దగ్గర ఓల్డ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా అవి ఇప్పుడు అప్లై అవుతాయా లేకపోతే కొత్తగా తీసుకోవాలని అంటున్నారు. ఓల్డ్ స్టడీ సర్టిఫికేట్స్ అయినా కూడా నువ్వు అక్కడ చదివినవైతే కాబట్టి అది నీకు ప్రూఫ్ కింద ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నీకు ఆ స్టడీ సర్టిఫికేట్ డ్యామేజ్ అవ్వడం అంటే చిరిగిపోవడం కానీ లేకపోతే మిస్ అవ్వడం కానీ అటువంటివి ఏవైనా జరిగితే అప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ స్కూల్కి వెళ్ళినా నీకు ఇచ్చే ఛాన్స్ అనేది స్టడీ సర్టిఫికేట్ ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇచ్చే అది అడగాలన్నమాట, ఇస్తారు ఖచ్చితంగా. కాబట్టి 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈ స్టడీ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది ఇది లోకల్కి సంబంధించి ఉద్దేశించి చెప్తారు. కాబట్టి 4th నుంచి 10th వరకు నువ్వు ఏ జిల్లాల్లో చదివేవనేది అక్కడ అప్లై చేస్తే నీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏదో వాడే చెప్పేస్తాడు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే నీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏదో నువ్వు 4th నుంచి 10th వరకు జిల్లాలు ఇస్తావు కదా, ఆ జిల్లాల్లో నీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏదో వాడే చెప్పేస్తాడు. అంటే నువ్వు ఈ లోకల్ జిల్లాకి అప్లై అవుతావు అన్నట్టు వాడు చెప్తాడు. మళ్ళీ కొంతమంది అక్కడ రెగ్యులర్ ప్రైవేట్ అని అడుగుతున్నాడు అని అంటున్నారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రెగ్యులర్ అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్ అనుకుంటారు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ ప్రైవేట్ అని పెడతారని అనుకుంటారు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే 4th నుంచి 10th వరకు కంటిన్యూగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కిందకే వస్తారు. అది ప్రైవేట్ స్కూల్ అవని గవర్నమెంట్ స్కూల్ అవని ఏదైనా అవని, కానీ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఆ విధంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్లోకి వస్తారు. ఏ స్కూల్ అయినా మనకు సంబంధం లేదు. మరి ప్రైవేట్ అంటే ఏంటి అంటే ఎవరైతే డైరెక్ట్ గా క్లాసులు ఏవి చదవకుండా వాళ్ళ ఏజ్ ప్రకారంగా కొంతమంది డైరెక్ట్ గా 10th అనేది కట్టేస్తారు. ఓపెన్ 10th అనే రకరకాలు ఉంటాయి కదా, స్కూల్కి వెళ్లకుండా చదువుతారు. అలాగే స్కూల్కి వెళ్లకుండా చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ కి సంబంధించి వస్తారు. ఈ విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్ అనేది అవుతున్నారు. అదొకటి చూసుకోండి. రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళి చదివావా, ఏ స్కూల్ అయినా పర్లేదు, రెగ్యులరే పెట్టాలి. అలా కాకుండా నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఓపెన్ 10th సంథింగ్ ఏదో ఒక రకంగా నువ్వు 10th సర్టిఫికేట్ అనేది నువ్వు పొందావు కాబట్టి అటువంటి సందర్భంలో మాత్రం ప్రైవేట్ పెట్టాలి. నెక్స్ట్ ఈ స్టడీ సర్టిఫికేట్ ఏంటంటే లోకల్ డిస్ట్రిక్ట్ ని నిర్ధారించడానికి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. నువ్వు 4th నుంచి 10th వరకు ఏవైతే పెడతావో అంటే జిల్లాలు పెడతావో ఆ జిల్లాల ప్రకారంగా నీకు లోకల్ జిల్లా ఏదో ఈజీగా చెప్పేస్తుంది.
నెక్స్ట్ ఇంకా ఇందులోనే కొంతమంది జీవో నెంబర్ 133 గురించి అడుగుతున్నారు. ఇది ఎవరికి సంబంధించింది అంటే 2014 జూలై 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు అయింది కదా. అలా ఏర్పాటు అయిన తరువాత ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యి వచ్చారో, వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఇది ఎస్ అని పెట్టాలి. ఆ విధంగా ఎస్ అని పెడితే ఏ జిల్లాలో నువ్వు స్థిరపడ్డావో డిస్ట్రిక్ట్ కూడా వాడు అడుగుతాడు. దాని ప్రకారంగా లోకల్ అనేది తీసుకోవడం జరుగుతుందేమో. నెక్స్ట్ చూసుకుంటే అంటే ఇప్పుడు సపోజ్ 2014 జూన్ 2వ తారీఖు తర్వాత కూడా నువ్వు తెలంగాణలోనే ఉన్నావు అనుకోండి, అప్పుడు దీనికి సంబంధం లేదు. అంటే తెలంగాణ నుంచి ఎవరైతే ఆంధ్రాకి వస్తారో వాళ్ళు మాత్రమే, ఇగో ఈ డేట్ తర్వాత ఎవరైతే ఆంధ్రాకి వచ్చి స్థిరపడిపోయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎస్ అని పెట్టాలి. లోకల్లో ఉన్న ఆంధ్రా వాళ్ళు కానీ లేకపోతే తెలంగాణ వాళ్ళు కానీ కంపల్సరీగా నో అనే పెట్టాలి. ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తారో వాళ్ళు ఎస్ అని పెట్టాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ చూస్తే నీకు క్వాలిఫికేషన్స్ అప్లై చేసేటప్పుడు ఎన్ని రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఇవ్వడం అనేది మంచిది. ఆ విధంగా ఇవ్వడం వల్ల నువ్వు ఎన్ని రకాల పోస్టులకు ఎలిజిబుల్ అవుతావో వాడు చెప్తాడు. అంటే క్లియర్ గా సపోజ్ నేను ఎస్జిటి డైట్ బీఈడి 2 చేసాను అనుకున్నా, 2 క్వాలిఫికేషన్స్ ఇస్తే నీకు అందులో అప్లై చేసేటప్పుడు నువ్వు దేనికి ఎలిజిబుల్ అవుతావు. సపోజ్ వాటి నాకు డైట్ బీఈడితో పాటు పీజీ కూడా ఉందనుకోండి, అప్పుడు నేను ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతాను క్లియర్ గా వాడు డీటెయిల్ గా మెన్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నీకు ఎన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్ని ఇవ్వడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ టెట్ విషయానికి వచ్చేసరికి చాలా మంది టెట్ ఏదైతే మార్కులు రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ తాలూకా పేపర్ అనేది పోయింది, ఇప్పుడు టెట్ రిజల్ట్స్ చూద్దామంటే తెలియట్లేదు అని అంటున్నారు. మ్యాక్సిమం ఇప్పుడు మనకి టెట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని ఎక్కడ చెప్పడం అనేది జరగలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే టెట్ హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయమని అడుగుతున్నాడు, అలాగే టెట్ మార్క్స్ కూడా ఎంటర్ చేయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏ ఇయర్ నువ్వు చదువుకున్నావు, ఇయర్ కూడా అంటే ఏ ఇయర్ లో నువ్వు టెట్ పాస్ అయ్యావు అంటే ఇయర్ అడుగుతున్నాడు, మార్క్స్ అడుగుతున్నాడు, హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నాడు. అంతేగాని టెట్ అప్లై చేయమని అంటే టెట్ అప్లోడ్ చేయమని మనకు అడగట్లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ తెలుసుకుంటే చాలు. ఆ తర్వాత వాళ్ళు మనకి టెట్ ఏదైతే మన రిజల్ట్ ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకునే ఛాన్సెస్ అయినా మనకి తర్వాత ఇస్తారు. ప్రస్తుతానికి అయితే దీన్ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్, చాలా మంది మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసాము, ఏ మేనేజ్మెంట్ పెట్టుకుంటే మంచిది ఏంటని, అది మీరు వీలైతే చూడండి. కొంతమంది అడుగుతున్నారు, సపోజ్ విజయనగరం జిల్లా వాళ్ళు మా 4 మేనేజ్మెంట్లు ఉంటాయి కదా సార్, అందులో మాకు 3 మేనేజ్మెంట్లోనే పోస్టులు ఉన్నాయి, కాబట్టి ఏంటి సార్ పరిస్థితి అనుకున్నారు అనుకోండి. సపోజ్ నీకు వచ్చిన ర్యాంక్ కి నువ్వు ఏదైతే ఆప్షన్స్ పెట్టావో అంటే మేనేజ్మెంట్లు పెట్టావో ఫస్ట్ నీకు చూస్తాడు. ఫస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే పెట్టావో అది నీకు చూస్తాడు. నీకు వచ్చిన ర్యాంక్ కి నీకంటే ముందు ఎవరు అది పెట్టకపోతే అంటే నీకంటే ముందున్న వాళ్ళందరితోటి నువ్వు పెట్టిన ఫస్ట్ మేనేజ్మెంట్ ఫుల్ అవ్వకపోతే నీకు ఫస్ట్ మేనేజ్మెంట్ ఇస్తాడు. నీకు ఫస్ట్ మేనేజ్మెంట్ ఇవ్వకుండా సెకండ్ ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం ఏంటంటే నీకంటే ముందున్న వాళ్ళందరితో కూడా నువ్వు పెట్టిన ఫస్ట్ మేనేజ్మెంట్ ఫుల్ అయిపోయింది, కాబట్టి నీకు సెకండ్ మేనేజ్మెంట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా కొంతమంది క్లారిటీ లేదు, అందుకని క్లియర్ గా చెప్పడం జరిగింది. జాబ్ రాదనుకుంటే అలా ఏమీ ఉండదు, ఎందుకంటే నీకు వచ్చిన ర్యాంక్ కి కంపల్సరీగా 3 అంటే నీకు వచ్చిన ర్యాంక్ కి జాబ్ వచ్చే సందర్భమే ఉన్నది అనుకోండి, ఫస్ట్ మేనేజ్మెంట్ చూస్తాడు, అందులో ఒక ఛాన్స్ లో సెకండ్ చూస్తాడు, అందులో ఛాన్స్ లో థర్డ్ చూస్తాడు. ఆ విధంగా చూస్తాడే తప్ప నీకు జాబ్ రాకపోవడం అంటూ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంటే నీకు వచ్చిన ర్యాంక్ జాబ్ వచ్చే సందర్భం 100% ఉంటే ఆ 4 మేనేజ్మెంట్లు ఏదో ఒకటి ఇస్తాడు. అంతేగాని ఫస్ట్ మేనేజ్మెంట్ నీకు నేను కరెక్ట్ గా పెట్టలేదేమో అనుకునే డౌట్ అనేది పెట్టుకోవడానికి అవసరం లేదు. మేనేజ్మెంట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ విషయంలో మనకి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. ఎగ్జామ్ సెంటర్స్ మనం మాక్సిమం 5 పెట్టచ్చు. మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన తాలూకు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కువ మంది అభ్యర్థులు అయ్యి ఉంటే బయట స్టేట్లు కూడా అంటే హైదరాబాద్ కానీ ఇంకా అటువంటి సిటీల గురించి కూడా ఇచ్చే సందర్భం ఉందనేమో. ప్రెసెంట్ అయితే మాత్రం మన జిల్లాలను మాత్రం అందులో చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంతమంది అనుకుంటారు ఏ జిల్లాలోనైతే ఎగ్జామ్ రాస్తాను అదే నాకు లోకల్ అయిపోద్దామని ఉద్దేశంతో అనుకుంటారు. అలా ఏం ఉండదు. నువ్వు అప్లై చేసేటప్పుడు నువ్వు ఏదైతే పెట్టుకున్నావు అదే నీకు కన్ఫర్మ్ అవుతుంది. నువ్వు ఎగ్జామ్ ఎక్కడైనా రాయొచ్చు. ఇప్పుడు నేను శ్రీకాకుళం అభ్యర్థిని, నేను అవనగడ్డలో ఉన్నాను కాబట్టి నేను కృష్ణా జిల్లా ఎగ్జామ్ సెంటర్ పెట్టచ్చు. ఎందుకు, నేను ఎగ్జామ్ అక్కడ ఉండే రాసి తర్వాత వద్దామని అనుకుంటాను. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఏం చెప్తున్నానంటే కొంతమంది ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తామో అది లోకల్ అయిపోద్దామని టెన్షన్ పడతారో అది ఆ విధంగా ఏమీ ఉండదు. నువ్వు ఏదైతే అప్లికేషన్ టైంలో లోకల్ పెట్టావు అదే లోకల్ అవుతుంది. నువ్వు ఎగ్జామ్ నీకున్న అందుబాటు ప్రకారంగా పెట్టుకోవడానికి మాత్రమే ఛాన్సెస్ అనమాట ఇవి. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ ఏదైనా అంటే టాప్ 5 నువ్వు పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్ నువ్వు ఏదైతే పెట్టావో నీకంటే ముందున్న వాళ్ళందరితోటి ఆ జిల్లా ఫుల్ అయిపోతే నీకు సెకండ్ జిల్లా చూస్తాడు. ఆ విధంగా ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అనేది సెంటర్కి ఇచ్చుకోవాలి. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. నీకు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు మాక్సిమం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం చూడండి. ఇప్పుడు ఇంటర్ కానీ డిగ్రీ, ఇప్పుడు ఇంటర్ కూడా సర్టిఫికేట్ ఉంటుంది. డిగ్రీకి వచ్చేసరికి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదనుకోండి, అప్పుడు కంపల్సరీగా ఓడి అనేది ఇది
ప్రొవిజనల్ ఉంటుంది కదా, ఆ ప్రొవిజనల్ అయినా అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్ తాలూకా ఏవై సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. 100% ఒరిజినల్స్ మాత్రం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేవి వస్తున్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని మనకి ఎక్కడ చెప్పలేదు. కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మనం ఆల్రెడీ ప్రీవియస్ ఏదైనా పర్లేదు, దాని తాలూకా క్యాస్ట్ కి నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ ని మనం అందులో ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే ఖచ్చితంగా మన ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు నీ పేరేంటి, ఫాదర్ నేమ్, నెక్స్ట్ నీ క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, స్పెషల్ గా క్లియర్ గా అన్ని చూపించేస్తాయి. కాబట్టి ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే కొంతమంది ఎస్సీ గ్రూప్ కి సంబంధించి గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు ఇప్పుడు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకసారి ఇందులోకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టినప్పుడు సబ్ క్యాస్ట్ అనేది కంపల్సరీగా చూపించి నువ్వు ఏ గ్రూప్ కి సంబంధించిన 1, 2, 3 అనేది క్లియర్ గా వాడే చూపిస్తాడు. ఒకవేళ చూపించిన సందర్భంలో అప్పుడు మాత్రమే నువ్వు కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి చూడాలి. నీకు మాక్సిమం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ కొడితే అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ కూడా అందులో చూపించేస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఏమైనా కొంచెం అవకతవకలాగా అనిపిస్తే మాత్రం కొత్త సర్టిఫికేట్ అంటే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ సచివాలయం అప్లోడ్ చేయాలి. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కరెక్ట్ గా ఇంకోటి చూస్తే 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయవలసిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి నెక్స్ట్ కొంతమందికి చాలా రకాల డౌట్స్ స్టడీ సర్టిఫికేట్స్ లో వస్తున్నాయి కదా, ఒక్కొక్క క్లాస్ మిస్ అయింది సార్, ఆ క్లాస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అటువంటివన్నీ అడుగుతున్నారు. కానీ ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీరు దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కి మాక్సిమం కనుక్కుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. ఎందుకనంటే ఇక్కడ 4th నుంచి 10th వరకు అడిగాడు, ఒకటి నీకు మిస్ అయిందనంటే నీకు చాలా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుందని నా ఉద్దేశం. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మాక్సిమం కనుక్కుంటే ఇది చాలా మేజర్ గా ఉన్న ప్రాబ్లం కాబట్టి దానికి క్లారిఫికేషన్ కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం అనేది ఉన్నది. కాకపోతే అంతవరకు మనం టోల్ ఫ్రీ నెంబర్ ని కన్సల్ట్ చేస్తే మంచిది. నెక్స్ట్ చూస్తే చాలా మంది ఏమంటున్నారనంటే 45% కంటే తక్కువ అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా డిఎస్సికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ పర్సంటేజ్ అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ వాటి తాలూకా పర్సంటేజ్ ఏ విధంగా ఉండాలి అంటే ఓసీ వాళ్ళు అయితే 50% ఇంటర్లో ఉండాలి. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ అనుకోండి వాళ్ళు బీఈడి డిగ్రీ రెండు చేయాలి కాబట్టి డిగ్రీలో 50% ఉండాలి. అదే డైట్ ఒకటి ఎస్జిటి మాత్రం అప్లై చేస్తే ఇంటర్లో 50% ఉండాలి. అంటే ఓసీ అభ్యర్థి అది ఇంటర్ అయినా అవని డిగ్రీ అయినా 50% కంపల్సరీగా ఉండాలి. 50% కంటే తక్కువ ఉన్నది అంటే వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ కాదని అర్థం. నెక్స్ట్ 45% ఇది ఎవరికి సంబంధించింది అంటే ఓసీ కాకుండా మిగిలిన వాళ్ళందరూ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ అందరికీ కూడా 45% అనేది ఎలిజిబిలిటీగా పెట్టడం అనేది జరిగింది. దీన్ని తగ్గించమని అడగడం జరుగుతుంది. కానీ అంటే 45 నుంచి ఇంకా తగ్గించండి, ఈ పర్సంటేజ్ తగ్గించండి, అప్పుడు మేము ఇంకొంతమంది ఎలిజిబుల్ అవుతామనే ఉద్దేశంతో చాలా మంది అడుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటి అంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరూ కూడా 45%, ఎస్జిటికి అయితే ఇంటర్లో 45% రావాలి, బీఈడికి అయితే డిగ్రీలో 45% అనేది కంపల్సరీగా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ వరకు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈ పర్సంటేజ్ల కంటే తక్కువ వస్తే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా డిఎస్సికి అప్లై చేసే సందర్భం అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. నెక్స్ట్ ఇంకా కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే వివాహిత మహిళలు ఎవరికైతే మ్యారేజ్ అయిపోద్దో వాళ్ళు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మీ సర్టిఫికేట్ లో ఏదైతే సర్టిఫికేట్ లో ఉన్న ఇంటి పేరు ఉంటది కదా, ఆ ఇంటి పేరుతోటి మీరు అప్లై చేయవలసిన అవసరం అనేది ఉన్నది. ఇది ఎవరికి సంబంధించింది? వివాహిత మహిళకి సంబంధించి. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది తమ సర్టిఫికేట్స్ లో వాళ్ళ తాలూకా భర్త పేరుతోటి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కానీ ఇక్కడ మనకి స్పెషల్ గా ఏం చెప్పాడు అంటే మెన్షన్ చేసి మీ తాలూకా సర్టిఫికేట్లు ఏదైతే ఉంటుందో అదే మీరు ప్రామాణికంగా తీసుకుని అప్లై చేయడం అనేది చేయాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఒక పోస్ట్ కి సంబంధించి లోకల్లోనో నాన్ లోకల్లోనో 2 అప్లికేషన్లు పెట్టచ్చు అని చాలా మంది డౌట్ వస్తుంది. కానీ మనకి నువ్వు పెడితే నాన్ లోకల్ పెట్టు, లేకపోతే లోకల్ పెట్టు, అంతేగాని ఒకే ఒక అప్లికేషన్ కి మాత్రమే ఛాన్స్ అనేది ఉన్నది. కాబట్టి 2 చోట్ల అంటే ఒక చోట లోకల్ ఇంకొక చోట నాన్ లోకల్ పెట్టే సందర్భం అనేది ఏ ఒక్క అభ్యర్థికి కూడా లేదు. కేవలం ఒకే ఒక్క అప్లికేషన్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ రకమైనటువంటి డౌట్స్ అన్ని కూడా చాలా వరకు ఈ వీడియోలో కవర్ చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇంకా డౌట్స్ ఏవి రావని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా చాలా విషయాలు చెప్పానని అనుకుంటున్నాను. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ రకమైనటువంటి డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా అది ఫార్వర్డ్ అనేది జరుగుతుంది.